దానివల్ల కార్ అయితే మధ్యలో ఆగిపోయింది. నీళ్లు లేవు, అన్నం లేదు, ఆ చలి ఉండడం వల్ల లారీలో ఉన్న క్లీనరు చనిపోయాడు అనమాట. అప్పటి నుంచి ఈ రోడ్లో ఎవరన్నా వెళ్తా ఉంటే ఆ క్లీనరు వాళ్ళకి దయ్యంలాగా కనిపిస్తారంట. డ్రోన్ ఉపయోగించి ఇంత పైనుంచి చూస్తున్నా కానీ ఇక్కడున్న 21 లూపులు అయితే ఫుల్ కనిపించట్లేదు. మనాల్ నుంచి లేక్ పోవాలంటే ఇట్లా దారి మొత్తం కొండలు గుట్టలు దాటుకుంటానే పోవాలా. మీకు ఇప్పుడు ఒక బ్రో గురించి చెప్తాను వినండి. అనుకున్నామో లేదో రోడ్డు బాగుందని వెంటనే ఇట్లా అయిపోయింది. అటల్ టన్నల్ దగ్గర మీ ఆంధ్ర అందగాడు అద్దాలు కొన్నాడు. రేట్ ఎంత తెలుసా? కనిపిస్తుంది కదా, ఇది అటల్ టన్నల్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే 9 కిలోమీటర్లు కొండ కిందే బొక్కేసుకుంటూ దీన్ని అయితే చేశారు. హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ ఇక్కడంతా చాలా ఊర్లు కొండల మధ్యలో ఉంటాయి. కొండల మధ్యలో నదులు కూడా పారుతుంటాయి కదా, అందుకు ఎక్కువగా బ్రిడ్జిలు కట్టాల్సి వస్తుంది. మామూలుగా మన సైడ్ బ్రిడ్జిలు ఎట్ట కడతారు, కింద పిల్లర్లు వేసి దానిపైన రోడ్డు వేస్తారు కదా, అలాగా ఇక్కడ బ్రిడ్జిలు కట్టాలంటే చాలా టైం పడుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అందుకు ఇక్కడంతా బ్రిడ్జిల్ని ఇనుముతో కడతారు, ఎందుకంటే త్వరగా కట్టేయచ్చు కాబట్టి. మనాల్ నుంచి లేక్ పోవాలంటే ఇట్లా దారి మొత్తం కొండలు గుట్టలు దాటుకుంటూనే పోవాలా. ఇక్కడ లెఫ్ట్ చూసినా రైట్ చూసినా చక్కగా రోడ్లో చూసినా ఎటు చూసినా కానీ సీనరీసే ఉంటాయి. ఒకసారి అవి చూద్దాం రండి. లేక్ వెళ్ళే దారిలో చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి. ఒక్కో ప్లేస్ చూసుకుంటా లేక్ వెళ్ళేసరికి అయితే దాదాపు నైట్ అవుతుంది. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయింది బయలుదేరేసి రూమ్లో నుంచి. చాయ్ తాగదాం అనేసి నేను మా అన్న అయితే ఇక్కడ షాప్ లాగున్నాము. ఇక్కడ చూడండి లేస్ ప్యాకెట్లు ఎంత విచ్చుకొని ఉన్నాయో. ఎందుకు తెలుసా అంత ఉబ్బి ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనాలి వచ్చేసి హైట్ 6398 అడుగులు ఉందన్నమాట. సో ఇంత హైట్లో గాలి తక్కువ ఉంటుంది. సో ఈ లేస్ ప్యాకెట్లలో ఉన్న గాలి విచ్చుకుంది. మీరు ఎప్పుడన్నా తమిళ అక్షరాలను కానీ మలయాళం అక్షరాలను కానీ చూసినారా? వంపులు వంపులుగా రౌండ్లుగా జిలేబీ సుట్టల మాదిరి ఉంటాయి కదా. ఇక్కడ ఈ రోడ్లు కూడా అట్లే ఉన్నాయి. మేము రోడ్డు మీద పోతానట్లేదు, జిలేబీ సుట్టల మీద పోతానట్టుంది మా పరిస్థితి. మీకు ఇప్పుడు ఒక బ్రో గురించి చెప్తాను వినండి. BRO బ్రో అంటే బ్రదర్ కి షార్ట్ ఫామ్ కాదు. BRO బ్రో అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనమాట. మన ఇండియాలో ఎక్కడెక్కడైతే బార్డర్స్ ఉంటాయో, పాకిస్తాన్ బార్డరు, తర్వాత చైనా బార్డరు, అక్కడికి ఉన్న రోడ్లన్నీ వేసేది వీళ్ళే. వీళ్ళు మెయింటైన్ చేసే వాటిల్లో మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి హిమాంక్ ఇంకా విజయాక్. హిమాంక్ రోడ్ వచ్చేసి మనాల్ నుంచి లే వరకు ఉంటుంది. విజయాక్ రోడ్ వచ్చేసి లే నుంచి శ్రీనగర్ వరకు ఉంటుంది. ఈ 2 రోడ్లే కాదు, ఎక్కడెక్కడైతే బార్డర్స్ ఉంటాయో అక్కడున్న రోడ్లన్నీ వీళ్ళే వేస్తారు, వీళ్ళే మెయింటైన్ చేస్తారు. అందుకే నేను చెప్పాలనుకుంటున్నాను, హ్యాట్స్ ఆఫ్ టు బ్రో. ఆహా ఓహో ఏముంది రోడ్డు ఏమన్నా ఇట్లే ఉంటే 430 కిలోమీటర్లు 4 గంటలు కొట్టేస్తాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అది సంగతి. అనుకున్నామో లేదో రోడ్డు బాగుందని వెంటనే ఇట్లా అయిపోయింది. కానీ ఒక 2-3 కిలోమీటర్లు దాటితే మళ్ళీ మంచి రోడ్డు వచ్చింది అనుకోండి. అదిగో మంచుకొండ. ఇది మనం చూస్తున్న ఫస్ట్ మంచుకొండ. ఈ ట్రిప్లో ఇటువంటి మంచుకొండలు మనము ఇంకెన్నెన్నో చూడబోతున్నాం. ఇక్కడ వచ్చేసి అటల్ టన్నల్ దగ్గర ఆగున్నాము. ఇక్కడ భయ్యా వచ్చేసి స్పెట్స్ అమ్ముతా ఉన్నాడు. భయ్యా ఏ కితనా? 100 ఓన్లీ. 100 రూపీస్ అంట. तीन 200. ఓకే 150 का सेल पर सेट करता है. फर्स्ट बोनी आपकी है. మందే ఫస్ట్ బోన్ అంట, 100 అంట. కానీ మనం చవక బేరం ఆడాలి కదా. 3 కలిసి 200కి తీసుకుంటా ఉన్నాం. ఇంకా బేరం కుదరలేదు, అడుగుదాం. అటల్ టన్నల్ దగ్గర మీ ఆంధ్ర అందగాడు అద్దాలు కొన్నాడు. రేట్ ఎంత తెలుసా? ఒక్కొక్కటి 100 రూపాయలే. ఎవడన్నా 1 2 కొంటాడు. నేనైతే 4 కొన్నాను. మనం వచ్చేసి ఇప్పుడు ద ఫేమస్ అటల్ టన్నల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది వచ్చేసి దాదాపు 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇందాక ఈసారిని అడిగినాం అనమాట ఎంత డిస్టెన్స్ ఎంత లెంత్ అనేసి. 9 కిలోమీటర్లు అని చెప్పాడు. కనిపిస్తుంది కదా, ఇది అటల్ టన్నల్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఒక్కసారి ఎంటర్ అయ్యామంటే 9 కిలోమీటర్లు కొండ కిందే బొక్కేసుకుంటూ దీన్ని అయితే చేశారు. సో ఆ వీడియో కూడా టైం లాస్ చూద్దాం మనం. నా ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అటల్ టన్నల్ ని రాక్ చేయబోతున్నాం.
అంటే క్రాస్ చేయబోతున్నాము, రాకింగ్ చేసుకుంటే క్రాస్ చేయబోతున్నాం. మీరు ఈ అటల్ టన్నల్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్ని ఖచ్చితంగా పాటించాలి. మేము వెళ్ళేటప్పుడు స్పీడ్ లిమిట్ టన్నల్ స్టార్టింగ్లో 40 కిలోమీటర్లు ఉండింది, టన్నల్ మధ్యలో వచ్చేసి 60 కిలోమీటర్లు ఉండింది. మీరు వెళ్ళేటప్పుడు అది మారచ్చు కూడా. మీకు లెఫ్ట్ సైడ్లో డిజిటల్ బోర్డ్స్ పెట్టుంటారు ఎంత స్పీడ్ లిమిట్ అనేసి, దాన్ని పాటించాలి. మీరేమన్నా ఓవర్ స్పీడ్ వెళ్ళారంటే ఇక్కడ చాలా కెమెరాస్ ఉంటాయి, క్యాప్చర్ చేశాయంటే మీకు ఫైన్ మినిమం 2000 నుంచి దాదాపు 5-6 వేల వరకు రావచ్చు. ఈ 9 కిలోమీటర్ల అటల్ టనల్ గడ్డానికి 3200 కోట్ల పైన ఖర్చు అయింది. దీనివల్ల దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల జర్నీ తగ్గుతుంది, గంట నుంచి 2 గంటల ప్రయాణం తగ్గుతుంది. ఆకలి అయితే అంటే తిందామని హోటల్కి వచ్చినాము. బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ చెప్పినాము. ఏం తీసుకున్నా 50 రూపాయలు అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ అయినా 50, మ్యాగీ అయినా 50. మా ఆకలి తీర్చుకున్న తర్వాత మావాడ ఆకలి కూడా తీర్చాలి కదా. మా ఆకలికి 100 రూపాయలు అయితే మావాడ ఆకలికి మాత్రం 4000 అయింది. ఇక్కడైతే దారి పొడుగునా ఇలాంటి చిన్న చిన్న సెలయర్లు అయితే చాలా ఉన్నాయి. వీటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? పైన ఉన్న మంచు కరిగి వస్తుంది అనమాట. ఇదంతా స్ప్రింగ్ వాటర్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎట్లుందో. కార్లో వస్తా ఉంటే మినీ ప్యాన్గాంగ్ అయితే కనిపించింది. వెనకాల కనిపిస్తుందా? మినీ ప్యాన్గాంగ్. మనం మెయిన్ ప్యాన్గాంగ్ కూడా వెళ్ళబోతున్నాము, కానీ మధ్యలో మినీ ప్యాన్గాంగ్ చూడండి ఒకసారి. ఇక్కడ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే దాదాపు 3-4 అడుగుల లోపల ఉన్న రాళ్ళు కూడా క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. సో కెమెరాలో మీకు అంత లోతుగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే సూర్యరశ్మి మనకు రిఫ్లెక్ట్ అవుతా ఉంది అందుకు. కానీ డైరెక్ట్గా చూస్తే చాలా లోతుగా ఉన్న రాళ్ళు కూడా క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ నీళ్లు మంచు కరిగి వచ్చిన నీళ్లు. మంచు ఎలాగ పడుతుంది? మనకు మేఘాల నుంచి మంచు పడుతుంది. మేఘాల్లో నీటి ఆవిరి అంత స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఈ నీళ్లు కూడా అంత స్వచ్ఛంగా ఉన్నాయి ఇక్కడ. మనం వచ్చేసి ఇప్పుడు బారాలచిలా పాస్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి లే వచ్చేసి ఇంకొక 280 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఇక్కడ హైట్ ఎంతో తెలుసా? అక్కడ చూడండి హైట్ 16,040 అడుగులు. 16,040 అడుగులు అంటే దాదాపు 5.25 కిలోమీటర్లు. సో సముద్ర మట్టానికి 5.25 కిలోమీటర్ హైట్కి మనం వచ్చి ఉన్నాం. సో ఇక్కడ చిన్న స్తూపం అందుకు పెట్టున్నారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా అయితే అదిరిపోయింది, చూపిస్తాను. ఇక్కడ నేను ఆయాస పడుతూ మాట్లాడుతున్నాను కదా, దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, 16,000 అడుగుల హైట్లో ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. 2, మేము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాం కదా అనేసి నేను జాకెట్ వేసుకోకుండా బయటకు వచ్చాను. నేను తర్వాత చెక్ చేస్తే టెంపరేచర్ వచ్చేసి -5 డిగ్రీలు ఉండింది. ఆ చలి కూడా లోపల నుంచి వణికిస్తూ ఉండింది. స్కై అంటే ఆకాశం అయితే చాలా క్లియర్గా ఉంది. చూపిస్తాను పైకి. మనకి ఎంత క్లియర్గా స్కై మన ఊర్లలో అయితే ఉండదు. సో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ స్కై క్లియర్గా ఉంటుంది, ప్లస్ లైట్ పొల్యూషన్ కూడా తక్కువ. అందుకే ఇక్కడ స్టార్ గేజింగ్ చేస్తారనమాట. టెలిస్కోప్స్ పెట్టేసి చుక్కల్ని చూసి గెలాక్సీని చూస్తారు. దాని పేరు వచ్చేసి హాన్లే. అక్కడ కూడా వెళ్ళబోతా ఉన్నాము. అక్కడ వచ్చేసి ఒక టెలిస్కోప్ అయితే ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దాం. ఇక్కడైతే మనలాంటిదే తార ఒకటి ఉంది. దాని కార్ నెంబర్ చూడండి ఎంత విచిత్రంగా ఉందో. T0524HPO701E అంట. సో ఆ నెంబర్ అయితే అటువంటి నెంబర్, విచిత్రమైన నెంబర్ అయితే నేను ఎప్పుడు చూడలా. సో దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్లో పెట్టండి. చాలా గ్యాప్ తర్వాత అయితే స్ట్రైట్ రోడ్ వచ్చింది. ఎందుకంటే మనం ఇప్పుడు 2 కొండల మధ్య ఉన్న లోయలో వెళ్తా ఉన్నాం. దీన్ని వ్యాలీ అంటారు. ఇలాగ స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారంటే ఆ కొండలు అస్సలు కదలవు, మనం మాత్రం వెళ్తానే ఉంటాము. దీనివల్ల మనకు మౌంటైన్ సిక్నెస్ అనేది కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనము వరల్డ్ ఫేమస్ అయిన ఘాటా లూప్స్ని దాటబోతున్నాము. ఇక్కడ వచ్చేసి 21 హెయిర్ పిన్ టర్నింగ్లు ఉంటాయి. ఈ రోడ్ వచ్చేసి సింగిల్ రోడ్డు,
పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒకే రోడ్డే. ఈ రోడ్లో కార్లే కాకుండా లారీలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సింగిల్ రోడ్లో లారీ ఎదురుగా వచ్చిందంటే మనం ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ చూసుకొనేసి మన కార్ని పక్కన ఆపకుండా వాళ్ళు వెళ్తారు. మనము ఒక సైడ్ చూసామంటే కొండ ఉంటుంది, ఇంకో సైడ్ చూసామంటే చాలా లోతైన లోయ ఉంటుంది. డ్రోన్ ఉపయోగించి ఇంత పైనుంచి చూస్తున్నా కానీ ఇక్కడున్న 21 లూపులు అయితే ఫుల్ కనిపించట్లేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న లూపులు అయితే రోడ్ అయితే బాగుంది. మిగిలిన లూపుల్లో రోడ్ నేను ఇందాక చూపించాను కదా అలాగుంది. ఘాటా లూప్స్లో ఉన్న 21 లూపుల్లో ఇదొక లూప్ అనమాట. అక్కడ వాటర్ బాటిల్స్ అయితే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు వాటర్ బాటిల్స్ ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి అనేసి ఇక్కడ ముందర కనిపిస్తున్నాడు కదా, నేనైతే ఆయన ఫ్రెండ్ ఆయన అడిగాను. ఆయన ఏం చెప్పాడంటే కొన్ని సంవత్సరాల ముందర ఈ లూప్స్లో వెళ్ళేటప్పుడు ఒక లారీ అయితే రిపేర్ వచ్చి ఆగిపోయిందట. లారీలో డ్రైవరు క్లీనర్ ఉన్నారు. డ్రైవర్ ఏం చెప్పాడంటే క్లీనర్తో, నువ్వు ఇక్కడే ఉండు, నేను నడుచుకుంటే వెళ్ళేసి ఎవరన్నా మెకానిక్ కనిపిస్తాడేమో తీసుకొని వస్తాను, లేదంటే ఇద్దరం ఇబ్బంది పడతామని చెప్పి డ్రైవర్ వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. డ్రైవర్ దాదాపు ఒక 30-40 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది. అక్కడ మెకానిక్లు ఎవరు దొరకలేదు. దాని తర్వాత వాతావరణం కూడా చెడిపోయింది అనమాట. మంచు కురవడం మొదలైంది. దానివల్ల అయితే రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక్కడికి ఆ ట్రక్ దగ్గరికి, అందులో ఉన్న క్లీనర్ దగ్గరికి ఎవరు రాలేకపోయారు. దాదాపు వారం తర్వాత మళ్ళా వాతావరణం బాగుపడిన తర్వాత డ్రైవరు ఒక మెకానిక్ని తీసుకొని లారీ దగ్గరకు వచ్చాడు. ఈ వారం రోజులు నీళ్లు లేవు, అన్నం లేదు, ఆ చలి ఉండడం వల్ల లారీలో ఉన్న క్లీనరు చనిపోయాడు అనమాట. అప్పటి నుంచి ఈ రోడ్లో ఎవరన్నా వెళ్తా ఉంటే ఆ క్లీనరు వాళ్ళకి దయ్యంలాగా కనిపిస్తారంట. వాళ్ళని దయ్యంలాగా కనిపించి నీళ్లు అడుక్కుంటాడంట, నాకు నీళ్ళు ఇవ్వండి బాబు, నీళ్ళు ఇవ్వండి బాబు అనేసి. ఎవరైతే అతనికి నీళ్ళు ఇవ్వకుండా ముందరికి వెళ్తారో వాళ్ళ వెహికల్ ట్రబుల్ రావడము, వాళ్ళకి ఇబ్బంది జరగడము, వాళ్ళకి మౌంటైన్ సిక్నెస్ రావడము ఇలాగంతా జరిగేవంట. కొందరైతే చనిపోను కూడా చనిపోయారంట. సో దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ లోకల్స్ ఏం చేశారంటే ఆ దయ్యానికి, ఆ క్లీనర్ దయ్యానికి ఇక్కడ ఒక గుడి కట్టారు. ఇక్కడ వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్స్లో వాళ్ళు ఒక వాటర్ బాటిల్ పెట్టేసి ముందుకు వెళ్తారనమాట. సో అలాగ చేస్తే వాళ్ళ వెహికల్ ట్రబుల్ రాదు. మేమేం చేసామంటే, నాకు ఈ స్టోరీ తెలియదు, ఈ ఫుటేజ్ కూడా వచ్చేసి మన ఫ్రెండ్ ఒక ఆయన మనకు కనిపిస్తే ఆయనతో ఇప్పించుకున్నాను. నాకు ఈ స్టోరీ తెలియక నేనైతే వాటర్ బాటిల్ పెట్టకుండానే వెళ్ళిపోయా. దానివల్ల మన కారు కూడా ట్రబుల్ వచ్చింది. నెక్స్ట్ సీన్లో మన కారు ఏం ట్రబుల్ వచ్చిందో మీరు చూడబోతున్నారు. ఘాటా లూప్స్ ఎక్కి దిగినాక ఇక్కడ చక్కగా ఒక రోడ్డు ఉంది, కొంచెం రైట్కి ఇంకొక రోడ్డు ఉంది అనమాట. రైట్ సైడ్కి ఉన్న రోడ్డుకి ఏమన్నా పోతే ఒక 5-6 టర్నింగులు తిరుగుతూ కొండెక్కాలి. చక్కగా ఉన్న రోడ్లో వెళ్ళామంటే స్ట్రైట్గా కొండ ఎక్కేయచ్చు. నేను చూసినప్పుడు ఎర్టిగా కారు, టెంపో ట్రావెలర్ ఇవన్నీ కూడా స్ట్రైట్గా కొండ ఎక్కేసాయి, టర్నింగ్లు ఏం దొరకకుండా. నేనేమనుకున్నానంటే అరే ఆ కార్లే ఎక్కంగా లేనిది తారు, అందులో మనకు 4x4 ఉంది కదా, మనం ఈజీగా ఎక్కచ్చులు అనేసి కొండ ఎక్కడానికి ట్రై చేశాను. నేను చేసిన తప్పేందంటే ఆ మొమెంటాన్ని మెయింటైన్ చేయాల. నేనేం చేశాను, ఎక్కుతుంది అనేసి నేను యాక్సిలరేటర్ ఇవ్వడం తగ్గించాను అనమాట. దానివల్ల కార్ అయితే మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కూడా నేనే పెద్దగా వర్రీ అవ్వాల, ఎందుకంటే ఆగిపోతే మాత్రం ఏముంది, మనం 4x4 లో పెట్టేసి తొక్కామంటే వెళ్ళిపోద్దులే అనుకున్నా. 4x4 లో పెట్టి నేను స్టార్ట్ చేసి 4x4 లో పెట్టి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ట్రై చేశాను. కొంచెం ముందుకెళ్ళింది, అది కూడా చాలా కష్టపడితే వెళ్ళింది. కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆగిపోయింది. అరే ఇట్లా కాదనేసి ఇంకొక మోడ్ ఉంటది తార్లో, 4x4 లో అనమాట. 4x4 లో అంటే లో స్పీడ్ అని, అంటే ఇంకా పవర్ ఎక్కువ ఉంటది, టార్క్ ఎక్కువ ఉంటది. నేను మళ్ళీ స్టార్ట్ చేసి కార్ ని 4x4 లోలో పెట్టాను, హై టార్క్ రావడానికి స్టార్ట్ చేశాను. ఎంత కష్టపడితే ఎక్కిందంటే అంత కష్టపడితే ఎక్కింది. నాకు అప్పుడు అర్థం కాల ఎందుకు ఇంత కష్టపడితే ఎక్కింది అనేసి. దాని తర్వాత ఒక ఫ్రెండ్ని కలిస్తే ఆయన నాకు ఘాటా లూప్స్లో ఈ వాటర్ బాటిల్, అక్కడ ఉన్న దయ్యము, నువ్వు వాటర్ పెట్టలేదు కదా అందుకే నీకు ఇలాగైందని చెప్పాడు. మనకు ఇందాక ఆ ఘాటా లూప్స్లో వాటర్ బాటిల్ ఫుటేజ్ చూసాం కదా, ఆ ఫుటేజ్ కూడా మనకు ఆయన ఇచ్చాడు. ఆయన మనకు ముందు నుంచి ఫ్రెండ్ ఏం కాదు, మనకు అక్కడక్కడ పరిచయం అయ్యాడు అనమాట, లేలడక్లో పరిచయం అయ్యాడు. సో అక్కడ నేను ఫుటేజ్ ఇప్పించుకొని తీసా. చూసారా మళ్ళీ కార్ ఆగిపోయింది. సో ఇట్లా కాదనేసి నేను బాగా ఎక్కువగా యాక్సిలరేటర్ ఇచ్చాను, బండి
సౌండ్ విపరీతంగా సౌండ్ చేసుకుంటూ మొత్తానికైతే పైకి లాగిచ్చేసాం. ఈ ఘాటా లూప్స్ వచ్చేసి సార్చు ఇంకా పాంగ్ అనే ఊర్ల మధ్యలో ఉంది. మనాలి నుంచి సార్చు వరకు రోడ్ అయితే చాలా బాగుండింది. సార్చు తర్వాత రోడ్ అయితే చాలా చండాలం అయిపోయింది. మళ్ళీ మంచి రోడ్ వచ్చేసి పాంగ్ అనే ఊరు తర్వాత వస్తుంది. సార్చు పాంగ్ మధ్యలో డిస్టెన్స్ 77 కిలోమీటర్స్ మాత్రమే. అయితేనేం ఆ డిస్టెన్స్ని కవర్ చేయడానికి మాకైతే 4.5 గంటల టైం పైన పట్టింది. ఇప్పుడే మేము పాంగ్ అనే ఊరిని దాటాము. మళ్ళీ రోడ్డు బాగుపడింది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ రోడ్డుని. ఇక్కడ నుంచి లే సిటీ ఇంకొక 170 కిలోమీటర్లు ఉంది. మేము లే సిటీ చేరుకునేసరికి 9:30 అయితే అయిపోయింది. మేము లే సిటీలో ఏ హోటల్లో ఉన్నాం, దాని కాస్ట్ ఎంత, ఏం చూసాం, ఏం తిన్నాం అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. అంతవరకు టాటా, బై బై. నేను మీ జగదీష్.